వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ రండి చూపిస్తాను. జున్ను చేస్తున్నానండి. జున్ను పాలు లేకుండా జున్ను చేస్తున్నాను, రండి చూపిస్తా. చూడండి, ఇవి మామూలు పాలండి. బాగా గట్టి పాలు తీసుకోవాలి, మనం మిల్క్ పాలు తీసుకోవాలి. అవి క్రీమ్ పాలు. దీంట్లో సగం చక్కెర, సగం బెల్లము, మిరియాలు, యాలకులు, గుడ్లు అంటే పాలు ఎంతైతే గుడ్డు అంత ఉండాలా. రెండు ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తా. మిక్సీ గిన్నె తీసుకోవాలి మనం. చూడండి, యాలకులు, మిరియాలు ఇవన్నీ వేసేసుకోవాలి మనం. మనకు సిటీలలో మనకు ఎక్కువ పొడి దొరుకుతుంది కదండి, మనకు జున్ను పొడి. ఆ పొడి కంటే ఇది బెటర్ కదా, మనకు బాగా ఫ్రెష్గా చేసుకుంటాము. నేను పొడితో అవి ఏం చేయట్లేదు. మనకు జున్ను పాలు అంటే మనకు దొరకవు కదా. ఇప్పుడు ఈ పాలు పోసుకోవాలి. ఒక గ్లాస్ పాలు, ఒక పావు లీటర్ ఉంటాయండి. ఇప్పుడు గుడ్లు కూడా ఎంతంటే ఇప్పుడు వేసుకున్న క్వాంటిటీ గుడ్డు వేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని పడతాయో తెలియదు కదా, గుడ్డు సైజుని బట్టి. నాకు తెలిసి 4 పడతాయి. నేను 4 తీసుకున్నా, కరెక్ట్ సరిపోయింది. అందండి, 4 ఎగ్స్, పావు లీటర్ ఎగ్స్. మనం ఇలా అంతా మిక్సీ పట్టుకోవాలండి. అన్నీ వేసుకొని చూడండి ఇలా వచ్చింది. మన గేదె ఏంటే ఎలా వచ్చిద్దో జున్ను పాలు అలా వస్తాయి చూడండి. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి మనం. ఫిల్టర్ వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగా ఇలా ఫిల్టర్ చేసుకొని చూడండి ఎలా వచ్చాయో. సేమ్ జున్ను పాలలా చూడండి, పచ్చగా ఎలా వచ్చాయి పాలు. మనకు ఫస్ట్ గేదె ఇంత ఎలా ఉంటాయో అలా వస్తాయి చూడండి. ఎక్కువ ఇవన్నీ మిక్సీ పడితే చిక్కగా చూడండి, జున్ను పాలు లాగానే. ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకోవాలి జున్ను అంటే, ఇప్పుడు మనం గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకొని కాస్త వాటర్ వేసేసుకోవాలి, సరిపోతాయి. ఇది ఇలా కుక్కర్లో పెట్టుకోవాలి. చూడండి, బాగా చూసుకోండి. అది మూత పెట్టుకుందాం. ఇంకా చూడండి, నీళ్ళు పోసుకొని అలా కుక్కర్ పెట్టుకోండి. ఇలా మూత పెట్టేసుకోవటమే. విజిల్ పెట్టుకొని ఒక్క 4 విజిల్ లోపల మనకు ఇది రెడీ అయిపోతుంది. 4 విజిల్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను. ఎప్పటికెప్పుడు మనం జున్ను తినాలనుకున్నప్పుడు అండి, మనకు సిటీలలో మనకు జున్ను పాలు దొరకవు, గేదెలు ఉండవు. మేము ఒకసారి మా పక్కన గేదెల పాము ఉండిందండి. మేము ఇల్లు షిఫ్ట్ అవ్వకముందు జున్ను పాలు అని అడిగితే అసలు జున్ను అనేది లేదు, మామూలు పాలు పోసాడు. అట్లంతా పేక్ అమ్ముతారు ఇక్కడంతా. మన పౌడర్ కంటే ఇది బెటర్ చూడండి. ఎగ్గు, పాలు, బెల్లము, యాలకలు, మిరియాలు పిల్లలకు కూడా చాలా మంచిది. చాలా మంది ట్రై చేయండి, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. ఇది నేను విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తే ఇది ఎలా వచ్చిద్ది అనేది మీకు. పెట్టేసామండి. ఇప్పుడు విజిల్ వచ్చేసినాయి. కొంచెం మనకి స్టీమ్ పోయిన తర్వాత నేను తీసి చూపిస్తాను. మా కెమెరామెన్ మారడం వలన మనకి ఇది ఓపెన్ చేస్తున్నామండి. ఇంకా జున్ను 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 గుమ్మ గుమ్మలాడే యాలకల పొడి అన్నీ మొత్తం మంచి మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఎలా ఉందో. చూడండి ఎలా వచ్చిందో జున్ను. చూడండి, 2 వైపులా అయ్యో ఏమండి, జున్ను చూడండి తిప్పేస్తుంటే ఎలా ముక్కలు ముక్కలు అయిపోతుందో చూడండి. చూడండి అద్దా జున్ను చూడండి, లోపల కూడా అద్దా చూడండి.
ఎవరన్నా ఇది ఎగ్గుతో చేసినామంటే ఎవరన్నా నమ్ముతారా? చూడండి, సేమ్ మన జున్ను పాలు చూడండి. వద్దా ఇప్పుడు టేస్ట్ చూద్దాము. ఇదండి మనకంతా చూడు జున్ను ముక్కలు ఎలా అయిపోయిందో మొత్తం చూడండి. ఇద్దాం అందరు ఇలా చేసుకోండి కొలతల ప్రకారము. ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయినా తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు టేస్ట్ చూసి చెప్దాం. చాలా బాగుందండి ఇది. టేస్ట్ బాగా స్వీట్ సరిపోయింది. యాలకుల పొడి, మిరియాల పొడి అన్నీ బాగున్నాయి. బాగా మంచి స్మెల్ ఉంది. సేమ్ జున్నులాగానే ఉంటుంది. అందరూ ఇలాగ నేను చూపించినట్టు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, డన్.